ప్రియులారా, మరి గడిచిన కాలంలో మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మొదటి 12 వచనాలను నేర్చుకోవటం జరిగింది. మొదటి 12 వచనాల్లోనే రెండు అంశాలు మనం నేర్చుకోవటం జరిగింది. ఒకటి ఆధ్యాత్మిక అంధత్వం గురించి, రెండవది బోధన గురించి శిష్యులను హెచ్చరించినటువంటి రీతిని గురించి మనం నేర్చుకోవటం జరిగింది. అట్లాగే ఈ 13వ వచనం నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా మరొక రెండు విశేషమైనటువంటి సంగతులు మనం నేర్చుకోబోతుంటున్నాం. అందులో మొదటి సంగతి ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు, అనగా 4 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలను మనం చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 16 వరకు నేను చదువుతున్నాను, చూడండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనేది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు ప్రభులు వారు ఏం చెప్పారు, ఏం సంగతి అనేది తర్వాత విషయాలు చూద్దాం. 16వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. యేసు ప్రభులు వారు ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న వేయటం జరిగింది. సర్వసాధారణంగా మానవ మాతృలుగా లేదా ఒక నాయకుడిగా, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా సర్వసాధారణంగా అడిగి ఎంక్వైరీ చేయనటువంటి విషయం ఇది. ఎందుకంటే లోకంలో అన్ని దానిల గురించి, ఇతరుల గురించి, ఎవరెవరి గురించో తెలుసుకోవాలని కుతూహలం మనిషికి ఉంటది, కానీ తనను గురించి తను తెలుసుకోవటం అన్న దాని మీద ఎక్కువ ఆసక్తి కనబరచరు ఎవరైనా సరే. ఇకపోతే అన్ని ఎరిగిన క్రీస్తు సైతం కూడా జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని అడగటం జరిగింది. ఎందుకు అంటే అది ప్రభువుకు తెలియక కాదు. ప్రభువుకు తెలియక కాదు. ప్రభువు గురించి మనకు తెలియకపోతే ఎంతో నష్టం మనకి. ఎందుకంటే ఆయన జీవాహారాన్ని మనం కనుగొనకపోతే, దాన్ని మనం పొందుకోకపోతే మనమే నిర్జీవులం అయిపోతాం, జీవము లేని వారం అయిపోతాం. ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా చనిపోతాం, ఆత్మీయంగా చనిపోతాం, మృతులం అయిపోతాం. కనుక అంత ప్రమాదం ఉంది ప్రభువును తెలుసుకోకపోవటం వల్ల. కాబట్టి 100% ఆయన గురించి మనకు తెలియాలి అన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఆయన గురించి అర్థం చేయించడానికి, అంటే ఆ నిత్య జీవాన్ని అనేకులకు చేరువ చేయటానికి దేవుడు, ప్రవక్తలు, యేసుక్రీస్తుల వారు ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో అన్ని పనులు చేశారు. దేవుడు ముంగుర్తులుగా, ఒక బలమైనటువంటి ముంగుర్తులుగా ప్రవచనాల రూపంలో దేవుడు ఆ యొక్క సంఘటనలు, ఆయా పరిస్థితుల్లో జరిగినటువంటి సంభవాలను, ప్రవక్తలను సిద్ధపరిచి, నీతిమంతులను సిద్ధపరిచి, వాటన్నిటినీ గ్రంథస్థం చేయించి తరతరాలు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి యేసు ప్రభుల వారి కాలం వరకు జాగ్రత్త చేశారు. అలా దేవుడు, ప్రవక్తలు కష్టపడితే దానిని మరింత జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి సందర్భంలో కూడా, ఈవెన్ ఆయన పెరిగినటువంటి నజరేతునకు వచ్చిన సమయంలో కూడా యెషయా గ్రంథం ఆయన చేతికి ఇచ్చినప్పుడు దాన్ని చదివి, మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది అని చెప్తాడు. అక్కడ మొదలుకొని ఎన్నో సందర్భాలలో ప్రభువుల వారు లేఖనాలతోని ముడిపెట్టి చెప్పినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉంటాయి. ఆయన అక్రమకారుల్లో ఒక్కడిగా ఎంచబడినట్లు, ఆయన మీ దగ్గర ఎవరి దగ్గరైనా బట్ట ఉంటే బట్ట నమ్మి కత్తి కొనుక్కోండి అని కూడా చెప్తాడు.
ఎందుకంటే ఇవన్నీ నెరవేరగలగాలి, యేసు ప్రభుల వారి విషయంలో నెరవేరగలగాలి. ఆయనకు దప్పి అయినప్పుడు మరి ప్రారంభం నుంచి సెలవు మీద ఉన్నప్పుడే కాదు ప్రభువుకు దప్పికైంది. దానికి ముందు దాదాపు 24 గంటలు చిత్రవధకు గురి చేయటం జరిగింది యేసు ప్రభుల వారికి. పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి స్థితిలో అక్కడికి ఇక్కడికి తిప్పుతూ శిలువ మ్రాణుని మీద మోయిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకు దాహం అయింది. కానీ దప్పికొనుచున్నాను అన్నటువంటి మాట 7 మాటల్లో ఒకటిగా ఎందుకు పర్టికులర్ గా చెప్పాల్సి వచ్చింది అంటే, నాకు దప్పి అయినప్పుడు వారు చేదు చిరకనిచ్చారు, ఆ రీతిగా ఈయన ఖచ్చితంగా ఇదిగో ఇవన్నీ సిమ్టమాటిక్ గా ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. కాబట్టి 100% యేసు ప్రభుల వారే దేవుని కుమారుడు, మెస్సియా, దేవుడు ఏర్పరిచిన దైవ ప్రతినిధి. ఆయనను మనం అనుసరించాలి, ఆయన మాట వినాలి. వినకపోతే మనం సర్వనాశనం అయిపోతాము, మన సర్వనాశనాన్ని మనం ఎందుకు కొని తెచ్చుకుంటాము అన్నటువంటి ఆలోచన చెయ్యాలి అన్నటువంటి సత్సంకల్పంతో దేవుడు చేసిన ప్రతి కార్యం ఇవన్నీ. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. అంటే మొత్తానికి ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభుల వారు ఎవరు అన్నటువంటి విషయం స్పష్టంగా అందరికీ యూద సమాజానికి తెలియాలి, యూద నాయకులకు తెలియాలి, అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వ అధికారులకు తెలియాలి, ఆ తదుపరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్యులకు అర్థం కావాలి, వాళ్ళ ద్వారా ఈ తరంలో ఉన్న మన దాకా తెలియాలి అన్నటువంటి ఉద్దేశం దేవుడిది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న జనాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయనంటే, అసలు ఇది తప్ప, అంటే యేసు ప్రభుల వారు ఏమై ఉన్నారు అన్న అసలు విషయము తప్ప అన్ని వేరే 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 వాటిని పోల్చుకుంటూ రావటం జరిగింది. ఒక 3 రకాలైనటువంటి పోలికలను మనం చూడగలం. యేసు ప్రభుల వారి గురించి జనాలు ఏమనుకుంటున్నారని శిష్యుల్ని అడిగితే 14వ వచనంలో వాళ్ళు ఒక 3 పోలికలను చెప్పారు. 3 పోలికలను చెప్పారు. ఒకటి ఏమిటి అంటే, బాప్తిస్మమిచ్చు యోహాను అని అనుకుంటున్నారంట యేసు ప్రభుల వారిని. కొందరు ఏలియా అనుకుంటున్నారట, మరికొందరు ఇర్మియా అనుకున్నారట, ఇంకొందరు ప్రవక్తలలో ఒకడు అనుకున్నారట. అంటే 4 రకాలుగా ఒక వ్యక్తిని గురించి అనుకోవటం జరిగింది. అంటే ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనుకున్నారు. క్వశ్చన్ అనుకున్నా పర్లేదు, కానీ ఆన్సర్ అయితే ఒకటే కదా. 4 ఛాయిస్లు ఇస్తే 4 రైట్ అయి ఉండవు కదా. అంటే 5వ ఆప్షన్ కు పోయారు వీళ్ళు, ఎందుకంటే 5వ ఆప్షన్ ఏంటంటే పైవన్నీ ఉంటాయి కదా. అలాగా వాళ్ళు యేసు ప్రభుల వారిని కొందరేమో అంటే అలా పోల్చుకోవటానికి కూడా కొన్ని పోలికలు ఉంటాయి. అంత ఈజీగా అనుకోరు కదా, పిచ్చోళ్ళేం కాదు కదా జనాలు. పోలికలు పోలుస్తారు. క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ గారి యొక్క బ్యాటింగ్ శైలి వీరేంద్ర సెహవాగ్ అనేటటువంటి ఆయనలో ఉండేదట. అందుకే ఆయన్ని జూనియర్ సచిన్ అని కూడా పిలిచేవాళ్ళట. ఎందుకంటే ఆ బ్యాటింగ్ శైలి కానీ, ఆయన క్రీజులో నిలదొక్కునే విధానం కానీ, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పోలికలను బట్టి అలా పోల్చడం జరిగింది. ఇప్పుడు యేసు ప్రభువు వారిని బాప్తిస్మ యోహాను అనుకోవటానికో, లేకపోతే ఏలియా గారు అనుకోవటానికో, లేదంటే ఇర్మియా గారు అనుకోవటానికో, లేదా ప్రవక్తల్లో ఒకరు అనుకోవటానికో ఏవో కొన్ని పోలికలు వాళ్ళకి అర్థమై ఉంటాయి. దాన్ని బట్టే వాళ్ళు అనుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేనిని బట్టి వాళ్ళు ఆ విధంగా పోల్చుకొని ఉంటారు? మనకు మొదటి ఆప్షన్ వద్దు, ఎందుకంటే మొదటి ఆప్షన్ గురించి మనకి ఇప్పటికే 2 సార్లు మనం ధ్యానం చేయటం జరిగింది. బాప్తిస్మ యోహాను ఆ గారే అని అనుకోవటానికి కారణం, ఇటు హేరోదు రాజు కూడా నేను తలగొట్టించిన యోహానే తిరిగి వచ్చాడు అన్నటువంటి ఆలోచన చేయటం. అంత మాత్రం కాకుండా ప్రజల్లో కూడా కొందరు యేసు ప్రభుల వారిని బాప్తిస్మ యోహానే తిరిగి వచ్చాడని అనుకోవటం, ఈ యొక్క కారణాలు చెప్తూ ఉండటం అనేది జరుగుతుంది. ఇందులోనే వాళ్ళ యొక్క సామ్యాలు, పోలికలు మనకు అందరికి తెలుసు. ఇరువురు కూడా దైవ ప్రతినిధులు, ఇరువురు కూడా దేనికి కూడా వెనకాడినటువంటి వాళ్ళు, అరమరిక లేనటువంటి వాళ్ళు, ధైర్యవంతులు, దేవుడంటే ఎంతో కమిట్మెంట్ కలిగినటువంటి వాళ్ళు, ఇరువురు శిష్యుల గణ్యాన్ని కలిగినటువంటి వాళ్ళు, ఇరువురు బోధ చేసినటువంటి వాళ్ళు, ఇరువురు బాప్తిస్మం ఇచ్చినటువంటి వాళ్ళే. సో ఇలా ఎన్నో సిమిలారిటీస్ మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది అనుకోవటానికి ఒక కారణం. తర్వాత 3 పోలికలు ఉన్నాయే,
ఆ 3 పోలికలు మనకు తెలియాలి. అందులో ఒకరు ఏలియా అనుకున్నారట, ఎందుకు అనుకో ఉండాలి. ఒకరు ఇర్మియా అనుకున్నారట, దేన్ని బట్టి అనుకుని ఉండాలి. మరికొందరు ప్రవక్తల్లో ఒకడే ఉంటాడు అన్నటువంటి పోలిక చెప్పారట, అదెందుకు అనుకుని ఉండాలి. మీకు తెలిసినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే దయచేసి పంచుకోండి. ఏలియాని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది, ఇర్మియాని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది, ప్రవక్తల్లో ఒకడు అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది అనేది ఒకసారి మీ మాటల్లో నుంచి వినాలని అనుకుంటున్నాను. త్వరగా. వందనాలమ్మా. అంటే ఏలియా గారు కూడా రోషం కలిగి ఆయన పరిచర్య చేశాడు కదా దేవుని కోసం నిలబడి. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మొహమాటం లేకుండా నువ్వు బోధించుచున్నావని సంబోధించారు కదా నా ప్రజలు కూడా. ఇర్మియా గారు కన్నీటి ప్రవక్త అని ఆయనకు పేరుంది కాబట్టి ఈయన కూడా ఆయన బ్రతికిన కాలంలో కన్నీటితోనూ యాచనలతోనూ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాడు కనుక ఇర్మియా గారు అని ఆ విధంగా కూడా అనుకుని ఉండొచ్చున. అయితే ప్రవక్తలలో ఒకడు అని అంటే ఇంకా ఆయన సూచక క్రియలు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రవక్త అని నమ్మి ఉండొచ్చున. రైట్, వెరీ గుడ్ అమ్మా, మంచి విషయాలు చెప్పింది సిస్టరు. ఒకటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏలియా గారిని అని అనుకోవటానికి కారణం కూడా ఒకటి ఏంటంటే ఆయన ఏలియా గారు గాని బాప్టిస్టు యోహాన్ గారు గాని యేసుక్రీస్తు ప్రభుల వారు గాని ఒకటి అక్కడ ఏదన్నా అన్యాయము అక్రమము ఇంకా చెప్పాలంటే ద్వంద్వ వైఖరి, 2 తలంపులు కలిగినటువంటి పరిస్థితులు ఇలాంటివి ఉంటే వాళ్ళు అసలు సహించుకోరు. ఎన్నో సందర్భాల్లో మీరు ఎన్నాళ్ళు 2 తలంపులతో ఉంటారని ఏలియా పిలిపిస్తాడు కదా, మరి యేసు ప్రభు కూడా పిలిపించాడు. ఏమని అంటే మీరు దేవునికి సిరికి దాసులై ఉండనేరరు. మీరు ఒకరిని ప్రేమించి ఒకరిని తృణీకరించాల్సిందే, ఒకరిని తృణీకరించి ఇంకొకరిని ప్రేమించాల్సిందే, రెండింటిని మీరు బ్యాలెన్స్ చేయలేరు అనేటువంటి పరిస్థితి చెప్తూ యేసు ప్రభుల వారు కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది. సో ఇలా మనం గమనించగలిగితే చాలా పోలికలు ఇటు ఏలియా గారిలోను యేసుక్రీస్తు ప్రభుల వారిలోను మనకు కనబడతాయి. కాకపోతే రాబోయే ఏలియా ఇతడే అని యేసు ప్రభుల వారు చాలా క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఎవరి గురించి? బాప్తిస్టు యోహాన్ గారి గురించి. రాబోయే ఏలియా అనగానే ఏలియా మళ్ళీ పుట్టాడని కాదు, ఏలియా గారికి ఉన్నటువంటి ఆ శక్తి, ఆ బలం, ఆయనకు ఉన్నటువంటి ఆ నడిపింపు, ఆయనకు ఉన్నటువంటి ఆత్మ ఆవేదన ఇవన్నీ కూడా బాప్తిస్టు యోహాన్ గారిలో కనబడతాయి తప్ప పునర్జన్మలకు బైబిలు సమర్థింపు లేదు. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత తీర్పు అనేది ఉంటుంది తప్ప మరలా ఇంకొక జన్మ రావటం అనేది జరగదు అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. ఇకపోతే ఇర్మియా అని అనుకోవటానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఒకటే, ఇర్మియా గారు కూడా దేవుని ప్రజల యొక్క ఆధ్యాత్మిక శ్రేయస్సు విషయమై ఎంతగానో విలపించినటువంటి వాడు, చింతించినటువంటి వాడు. ప్రవక్తలందరిలో ఇర్మియా గారికి విలాప ప్రవక్త అని పేరు. అంత మాత్రమే కాకుండా విలాప వాక్యాలు కూడా ఆయనే రాశారు అని చాలా మంది బైబిల్ పండితుల యొక్క ఉవాచ. సో ఆ ఒకవైపు మరొక విషయం ఏంటంటే ఇర్మియా గారు స్వతహాగా యూదా నాయకుల చేత ఎన్నో శ్రమలకు ఆయన ఓర్చుకోవటం జరిగింది. ఈ పోలికలు కూడా యేసు ప్రభుల వారిలో మనం చూసినప్పుడు, యేసు ప్రభుల వారు యెరూషలేముకు సమీపించినప్పుడు ఆ యెరూషలేమును చూచి దాని విషయమై ఏడ్చాడు అని లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో మనకు కనబడుతుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో చాలా క్లారిటీగా మనకు ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు, యెరూషలేం పట్టణాన్ని సమీపించినప్పుడు దాని విషయమై యేసు ప్రభు ఏడ్చాడు అని రాయబడింది. ఎందుకంటే ప్రజలకు ఉన్నటువంటి ఆ అవిధేయతను బట్టి, వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక అపరిపక్వతను బట్టి, వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక లేమిని బట్టి, దేవుడితో ఉన్నటువంటి అనుబంధాన్ని మసకపరుచుకునే లక్షణాన్ని బట్టి, వాళ్ళ వేషధారణ జీవితాలను బట్టి, వాళ్ళ ప్రేమ చల్లారుతున్న విధానాన్ని బట్టి, వారు దేవుడి మీద ఆనుకొనని పరిస్థితిని బట్టి, వారి ప్రాపంచికమైన జీవన విధానాల మీద ఉన్న ఆశలను బట్టి యేసు ప్రభులు వారు ఏడవటం కూడా, విలపించటం కూడా జరిగింది. అలాగే యూద నాయకుల చేత, అధికారుల చేత కూడా యేసు ప్రభులు వారు ఇర్మియా గారి లాగా తృణీకారం మొదలటం జరిగింది. ఎన్నో శ్రమలకు ఓర్చటం అనేది జరిగింది.
సో ఇలాంటి పోలికలను బట్టి కూడా ఇర్మియా గారు అనుకోవటానికి అవకాశం ఉండేది. ఆ తదుపరి యేసు ప్రభుల వారు చాలా మంది గత కాలంలో జరిగించినటువంటి ప్రవక్తలు చేసినటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు లాంటివి చేస్తూ వచ్చాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సూచక్రియలు లాంటివి, మహత్కార్యాలు లాంటివి ఇలాంటివి ఏమైనా చేస్తే చనిపోయిన వాళ్ళు లేపుతున్నారంటే గత కాలంలో ఇవన్నీ చేసిన వాళ్ళు ప్రవక్తలు మాత్రమే. కాబట్టి ప్రవక్తే వచ్చాడు అనేటువంటి ఆలోచన ఈవెన్ అది ప్రవక్తల పరంపర కొనసాగుతూ ఉంది మొదటి శతాబ్ద కాలం వరకు. అందుని బట్టి వాళ్ళు ఆ విధంగా అనుకోవటానికి అవకాశము ఉంది. రైట్. 15వ వచనంలోకి వచ్చేసరికి వీళ్ళను యేసుక్రీస్తు ప్రభుల వారు క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమని? మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. సరే, ఇలా మీరు ఈ 4 పోలికలు మీరు చెప్పారు కదా, జనాలు ఈ విధంగా అనుకుంటున్నారని అనుకుంటున్న విషయం పక్కన పెట్టండి. ఇంతకు మీరేమో అని అడగటం జరిగింది. మీరేమంటారు? 15వ వచనంలో అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. సో ఇక్కడ ఈ ప్రశ్న ఎందుకు ప్రభు అడగాల్సి వచ్చిందంటే యేసు ప్రభు యొక్క నిర్గమం దగ్గర పడుతుంది. ఆయన యొక్క ఈ లోక యాత్ర ముగించుకోబోతున్నాడు. తన పాత్ర అనేది ముగింపు దశకు రాబోతుంది. ఈ రాబోయే సమయం లోపే యేసు ప్రభు ఏమై ఉన్నాడు అనేది తన సొంత శిష్యులకు క్లారిటీ ఉండాలి. ఇలా ఉండడాన్ని బట్టి మా ప్రభు ఏంటి, మేమేంటి అనేటటువంటి ఒక క్లారిఫికేషన్ లోనికి వాళ్ళు వస్తారు. భవిష్యత్తు వారసత్వం, దేవుని వారసత్వం బాధ్యతలు తీసుకోబోతారు వాళ్ళు. అందుకోసమని ఈ టైం దగ్గర పడుతున్న టైంలో చాలా క్లారిటీగా యేసుక్రీస్తు ప్రభుల వారు మీరైతే ఏమనుకుంటున్నారు అని అడగటం జరిగింది. సో ఆ టైంలో పేతురు గారు మాట్లాడుతూ మనకందరికీ తెలిసిందే, ఆయన శిష్యులందరి తరపున ఒక ప్రతినిధిగా, ఒక వకాల్తా పుచ్చుకునేవాడిగా, అందరికంటే ముందుగా రెస్పాండ్ అయ్యేవాడిగా మనం చూస్తున్నాం. క్వశ్చన్ అందరికీ వేసినా కూడా ఆయన ఒక్కడు సమాధానం చెప్తూ ఉంటున్నాడు. సంఘానికి స్తంభాలుగా, గొప్పవాడిగా, పెద్దల్లో పెద్దగా మనం పేతురు గారిని చూస్తూ ఉంటాం. ఇది మంచి లక్షణం. చాలా యాక్టివ్ గా ఉండటం అనేది, సంఘంలో కూడా రెఫరెన్స్ అనేది చెప్తే అందరికంటే ముందు ఒకరే రెగ్యులర్ గా చదువుతూ ఉంటారు. మీరు గమనించగలిగితే ప్రశ్న అడిగినా కూడా అందరికంటే ఒకరే ముందుగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. అది మంచి లక్షణం. పేతురు గారు కూడా అన్నటువంటి మాట, ఆయన అన్నటువంటి మాటలో 2 జవాబులు మనకు కనబడతాయి. 16వ వచనంలో అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు మరియు క్రీస్తువు అన్నాడు. దేవుని కుమారుడు ప్లస్ క్రీస్తు, ఈ 2 కూడా ఆయన చెప్పడం అంటే అర్థం ఏంటంటే శిష్యులకు దేవుడు అసలు అభిషిక్తుడు అన్నటువంటి ఈ పదం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు గత కాలంలో తన సొంత ప్రజల మీద రాజుగా కాబోయే రాజు అని చెప్పటానికి అభిషేకం అనేది దేవుడు చేయించేవాడు. అలా అభిషేకం చేయించడాన్ని అభిషేక్ మెస్సియా అంటే అభిషిక్తుడు అని అర్థం, అంటే అభిషేకము నొందినవాడు అని అర్థం. ఈ అభిషేకం రాజులకు అనేది చేయటం అనేది జరుగుతుంది. యేసు ప్రభువు కూడా రాజుగా వచ్చాడు, దేవుడి తరపున రాజుగా, ఈ లోక సంబంధమైన రాజ్యాలకు అతీతమైనటువంటి రాజుగా ఆయనను దేవుడి లోకంలోనికి తీసుకురావటం అనేది జరుగుతుందని చెప్పటానికి మెస్సియా అన్నటువంటి పేరును యేసు ప్రభువుకు ఎస్పెషల్లీ ఆపాదించటం అనేది జరిగింది. ఇకపోతే మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దావీదు గారి విషయమై దావీదు గారితో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అదేంటంటే నాయన నీ సింహాసనము ఎప్పటికీ నిలిచి ఉంటుంది, నీ సింహాసనం మీద అభిషిక్తుడుగా ఎవరో ఒకరు వచ్చి ఉంటూ ఉంటారు, నీ సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు నీ రాజ్యం ఉంటుంది అని దేవుడు ముందే దావీదు గారికి ఒక అభయం ఇవ్వటం జరిగింది. అని వాస్తవం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇటు ఇస్రాయేలీలనేమో అషూర్ చెరకు తీసుకుపోవటం జరుగుతుంది, సన్హెరీబు లాంటి వాళ్ళు, అట్లాగే యూదా వంశాన్ని లేదా యూదా రాజ్యాన్ని మరి బబులోను చెరకు తీసుకుని వెళ్ళిపోతారు నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు, మనకు అందరికి తెలుసు. మరి ఇంకెక్కడ ఉంది దావీదు గారి సింహాసనం? కాబట్టి ఇలా దావీదు గారి సింహాసనం మీద దేవుడు కూర్చోబెడతాడు అభిషిక్తుణ్ణి అనేటువంటి దానికోసం వాళ్ళు చాలా కాలంగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎందుకంటే దీంతో మొదలుకొని బబులోను సామ్రాజ్యం తర్వాత ఈ మాదీయులు, పారసీకులు పరిపాలించడం జరిగింది, ప్రపంచం అంతటితో పాటు యూదులను కూడా, ఇశ్రాయేలీలను కూడా.
ఆ తదుపరి గ్రీకులు పరిపాలించడం జరిగింది. యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి రోమీలు పరిపాలించడం జరిగింది. కానీ మెస్సియా దాఖలాలు లేవు. దావీదు గారి సింహాసనం మీద కూర్చునేటువంటి వ్యక్తి దాఖలాలు లేవు. అలాగే ఎన్నో తరాలుగా ఎదురు చూస్తున్నారు ఆ మెస్సియా కోసం. కాబట్టి ఎన్నో సందర్భాల్లో కొంచెం స్పెషల్ గా, కొంచెం ప్రత్యేకంగా, కొంచెం ప్రభావవంతంగా, కొంచెము కాస్త పెద్ద నాయకుడిగా కనిపించగానే నువ్వు మెస్సియావా అని అడుగుతుండేటువంటి వాడు. సో ఈ క్రమంలోనే మెస్సియా అనే యేసు ప్రభు అని మిగతా వాళ్ళందరికంటే వీళ్ళు ప్రజలందరూ అనుకుంటున్నటువంటి వాటిలో మెస్సియా అని అనుకుంటున్నారు అనేది లేదు చూడండి. ఏలియా అనుకుంటున్నారంట, బాప్తిస్మ యోహాను గారు అనుకుంటున్నారంట, ఇర్మియా గారి గురించి అనుకున్నారు, ప్రవక్తల్లో ఒకరు అనుకున్నారంట, కానీ మెస్సియా అని ఒకరు అనుకోలే. కానీ శిష్యులకు ఆ క్లారిటీ ఉంది. అందుకే నువ్వు మెస్సియావు ప్రభువా అని చెప్పడంతో పాటు మెస్సియా మాత్రమే కాదు, దేవుని కుమారుడు కూడా. ఎందుకంటే దేవుని కుమారుడు అని ఒప్పుకోవటానికి యూదులు అస్సలు ససేమిరా సుతరాను ఒప్పుకోలేదు. దేవుని కుమారుడిని చెప్పుకున్నందుకే, నువ్వు దేవుడితో సమానంగా చేసుకున్నందుకే నేను రాళ్ళతో కొడుతున్నావు అని చెప్తారు. మాకు ఒక నియమం ఉందయ్యా, తాను దేవుని కుమారుడిని చెప్పుకున్నవాడిని చంపేయాలి అనే నియమం ఉంది అన్నటువంటి కొత్త నియమాన్ని కూడా తీసుకురావటం జరిగింది వాళ్ళు. కానీ దేవుని కుమారుడివే నీవని వాళ్ళు విశ్వసించటం అనేది, ఈ రెండు కూడా చాలా ప్రత్యేకమైన లక్షణాలు. ప్రారంభంలో నుంచే చాలా క్లారిటీగా యేసు ప్రభు శిష్యులకు యేసు ప్రభువే మెస్సియా అని బాగా తెలుసు. మరికొన్ని విషయాలు అంటే వాళ్ళకి ఎంత బాగా తెలుసు అనేటువంటి విషయాలు మనం గమనించగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఆంద్రేయ మాట్లాడుతూ ఆంద్రేయ గురించి చెప్తూ ఏమంటున్నాడంటే, ఇతడు అంటే ఆంద్రేయ మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పి, మరి ఎవరా మెస్సియా? క్లారిటీగా ఉంటుంది చూడండి. యేసునొద్దకు అతన్ని తోడుకుని వచ్చెను. మేము మెస్సియాను కనుక్కున్నాం, రా చూపిస్తా మెస్సియానని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళలేదు. అంటే యేసు ప్రభు మెస్సియా అన్నటువంటి క్లారిటీ శిష్యులకు ఉంది. తదుపరి మనం 49వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, ఇక్కడ నతనయేలు అనేటటువంటి వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు? ఈయన కూడా ఒక శిష్యుడే. నతనయేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. అంటే ఒకవైపు యేసు ప్రభు మెస్సియా అని, మరోవైపు యేసు ప్రభు దేవుని కుమారుడని. ఈ రెండు విషయాల్లో ఎవరికి స్పష్టత ఉందంటే శిష్యులకు స్పష్టత ఉంది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కనుకనే వాళ్ళు వెంటనే అందరి తరపున పేతురు గారు కూడా ఏమని చెప్పాడంటే, నువ్వు మెస్సియావు ప్లస్ దేవుని కుమారుడు అని చెప్తాం జరిగింది. సో ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఇది ఎంత గొప్ప కార్యం అని అంటే, వాస్తవంగా యేసు ప్రభు ఏమై ఉన్నాడు అని చెప్పటానికి రాయబడ్డాయట సువార్త పత్రికలన్నీ. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? సువార్త పత్రికలు 4 పత్రికలు కూడాను ఎందుకు రాయబడ్డాయి అని మనం చదివాం ఇంత ముందు. కాదమ్మా, ఇంకా ఇంకా యోహాను సువార్త చూడండి అమ్మా, ఒకసారి చూడండి. యోహాను సువార్త ఎంత గొప్ప సంగతి అంటే 20వ అధ్యాయము 30-31 వచనాలు ఒకరు చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు చదవమ్మా. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను. అది ఎందుకు అనుకుంటున్నారు? ఏమని నమ్మితే మనకు జీవం అని చెప్పబడింది బైబిల్లో అని అంటే, అసలు ఈ రాయబడినటువంటి ఉద్దేశం అంతా యేసు ప్రభు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి, అలా నమ్మితేనే మనకు జీవము అన్నటువంటి ఉద్దేశం గనుకనే. మరి ఆ జీవాన్ని పోగొట్టుకుంటే ఎట్లాగా? అందరికంటే ముందు శిష్యుల కన్నా తెలియాలి కదా. అందుకనే జనాలు ఏమనుకుంటున్నారు నా గురించి, మీరేమనుకుంటున్నారు అని
చాలా క్లారిటీగా ప్రభు అడగటం అనేది జరిగింది. కనుక ప్రియులారా, యేసు ప్రభు యొక్క అస్తిత్వం లేదా ఉనికి చాలా సందర్భాల్లో శిష్యులు చాలా గంభీరంగా చెప్పడం జరిగింది. నిజంగా నువ్వు దేవుని కుమారుడివేనయ్యా అని గాలిని సముద్రాన్ని అణిచేసినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడటం అనేది జరిగింది. సో ఇది మనకు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13, 14, 15, 16 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు జనాలు ఏమనుకుంటున్నారు అన్నటువంటి విషయం అడగడానికి కారణం ఏంటంటే, జనాలు ఏ ఒక్కరు నశించిపోవట దేవుడికి ఇష్టం లేదు గనక అందరికీ తెలియాలి ప్రభు గురించి అన్నటువంటి విధానాన్ని అర్థం చేయించాలని, జనాల గురించి ఇకపోతే శిష్యులకు కూడా ఒక మంచి స్పష్టత ఉంది. వాళ్లకు ఉన్నటువంటి ఒక అవగాహన శక్తి ఎంత గొప్పదంటే, మీరు ఈ జనాలకు భోజనం పెట్టండి అని అంటే కొందరు శిష్యులు వెంటనే వచ్చి వాళ్ళు కొంచెం కొంచెం తిన్నా ఇంత ఖర్చు అవుద్దని వెంటనే లెక్కేయటం జరిగింది. నెక్స్ట్ లెక్క ఏంటి అని అంటే, ఇంత తీసుకురావాలంటే ఇంత డబ్బు ఖర్చు అవుద్దని కూడా చెప్పారు. ఆ తదుపరి ఏంటి పరిస్థితి అని అంటే, ఇక్కడ మనం గమనించగలిగితే జనాలందరూ ఏమనుకుంటున్నారన్న ఫీడ్బ్యాక్ శిష్యులకు కూడా అర్థమైంది. వాళ్ళకి ఎంత గ్రహణ శక్తి ఉందో, లేకపోతే ఎంత అవగాహన ఉందో, ఎంత పరిశీలన దృక్పథం ఉందో మీరు అర్థం చేసుకోండి. వెంటనే ప్రభువా, మరి నువ్వు ఇప్పుడు చెప్తున్నావు జనాలు ఏమనుకుంటున్నారని ముందు నుంచి ఒకసారి కన్నేయండి, ఒక ఎంక్వైరీ చేయండి అని కూడా చెప్పలేకపోయావు. నువ్వు ముందే చెప్పుంటే మేము కూడా ఇటువంటి ఎంక్వైరీ చేసాం కదా, ప్రజలను అడిగేవాళ్ళం కదా మా ప్రభు గురించి నువ్వేమనుకుంటున్నావు అని. ఇప్పుడు ఉన్న పాటను అడిగితే ఎట్లా ప్రభువా, మాకు కొంచెం టైం కావాలి అని కూడా అనలేవాడు. వెంటనే జవాబులు చెప్పిస్తారంటే, ఎస్, యేసు ప్రభు శిష్యులు అంటే అంత చురుగ్గా ఉండాలి, అంత యాక్టివ్గా ఉండాలి, అంత అవగాహన ఉండాలి, అంత మెలకు ఉండాలి, అంత సిద్ధపాటు ఉండాలి, చాలా మంచిది, జాగరూకులై ఉండాలి. కాబట్టి అటువంటి లక్షణాలు వాళ్ళలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే వాళ్ళు కూడా యేసు ప్రభుల వారిని ఎన్నో సందర్భాలు, మీరు కూడా పోవాలనుకుంటున్నారా అని అనేకులు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, మీరు కూడా పోవాలనుకుంటున్నారా అంటే, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీవే నిత్యజీవ మాటలు గలవాడు, నీవే మెస్సియా, నీవే దేవుని కుమారుడు, నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే మాకు భవిష్యత్తే అంధకారంలోకి వెళ్ళిపోతుంది అన్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటం జరిగింది. కనుక పిల్లరా, ఇది ఈ మొదటి ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. సో ఇంతవరకు ఉన్నటువంటి వాటిలో మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.